హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మన షాప్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇంక మనం ఫైనల్గా మన షాప్ అయితే ఓపెనింగ్ రోజు రానే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 3కే పూజ పెట్టుకున్నాం. సో మన దగ్గర రిలేటివ్స్ మట్టుకే ఉన్నారనమాట. డే టైంలో అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చున్నారు. ఇంకా మనమైతే వీడియోలు తీయడం స్టార్ట్ చేసినాం. ఇంకా పూజారి అయితే ఆల్మోస్ట్ పూజ అంతా నీట్గా చేపిస్తానని ఇంకా మా అక్షయ్ గడైతే వీడియో తీసుకున్నామని చెప్పున్నాడు. మనమైతే అన్నీ ఇచ్చేసాను. ఇంకా అమ్మ వాళ్ళు పూజ చేసుకుంటా అంటే మనం అట్లా పోయేసి ఎంత తీసుకొచ్చుకునేసినాం అనమాట. మన దగ్గర ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇంకా పాలుగా పొంగబెట్టడానికి వీళ్ళు రెడీ చేశాను. మా ఫ్రెష్ వాళ్ళు వీడే షాప్ ఓనర్. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పెయింట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉందన్నమాట. మన ఇంటిని ఇంకా కొంచెం అందంగా మార్చుకోవడానికి మన దగ్గర అవైలబుల్ బ్రషెస్, పట్టి అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకుంటే మనం తెప్పిస్తాం. ఇంకా మన ముగ్గు అయితే 1 గంట వరకు కష్టపడేసినాం. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మా మను అయితే రాలేదు. ఆల్మోస్ట్ నైట్ పడుకోవడానికి టైం లేదు, అందుకనే వాడు రాలేదన్నమాట. ఇంకా మా మిన్నమ్మ అయితే ప్రసాదానికి అంతా నీట్గా రెడీ చేసింది. వీళ్ళు ఆడికి వెళ్ళిపోయినారు నేను వచ్చేసరికి. మనం ఏదైనా స్టార్ట్ చేస్తామంటే మనకు ఆనందించే వాళ్ళకన్నా కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి మీకోసం ఆలోచించే వాళ్ళతో మీరుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా మా మిన్నమ్మ అయితే చూడత్త పాలు పొంగుతానని అని చూపిస్తుంది. వీళ్ళైతే పూజ చేస్తూ ఉన్నారనమాట. ఇంక మనం కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం. పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం అందిస్తూ ఉన్నాం అనమాట. మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అందరూ మనల్ని అడ్డుకునేదానికే చూస్తారు. సో మీరైతే ఏదైనా పని చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఎవరి మాటలు పట్టించుకోవద్దండి. మీకేమనిపించిందో మీ ఫ్యామిలీకి ఏమనిపించిందో అది వరకు మీరు చేసుకుంటా పోండి. అప్పుడే మనకి మంచిదన్నమాట. ఎదుటి వాళ్ళు మనల్ని బాగుపడితే అస్సలు చూడలేరు. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరైతే. ఇంకా ఈ షాపుకి సంబంధించిన ప్రతి అప్డేటు మన ఛానల్లో వస్తుందన్నమాట. మిస్ అవ్వకండి. ఇంకెవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ ఉంటే మనం ఇంకా ముందుకైతే చాలా వరకు వెళ్తాం. ఇంకా మనమైతే ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ చేసుకునేసినాం. దేవుడి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా మన పూజ అయితే నిమ్మలంగా అయిపోయిందనమాట. మీరందరూ కూడా ఆశీస్సులు ఉంటే ఇంకొంచెం మంచిగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ షాప్కి కర్త కర్మ క్రియ అన్నీ మా బ్రష్నే అనమాట. ఇంకా వీటితోనే పూజలన్నీ చేపించేస్తున్నాం. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్న షాప్ గురించి కానీ దేని గురించి కానీ ఫస్ట్లోనే విజిటింగ్ కార్డ్ ఇచ్చున్నాను కదా, దానికైతే కాల్ చేయండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి కదిరి రోడ్ సర్కార్తోప్ అనమాట. రామచర్మిట్ట డౌన్లోనే వస్తుంది. సర్కార్తోప్ నియర్ టు రోడ్డే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కనిపిస్తుంది. మనం ఇంకా ఇది వేపిలేదు బ్యానర్ వేపించిన తర్వాత మళ్ళీ ఒకసారి షాప్ అప్డేట్ అనేదంతా మొత్తం ఇస్తానన్నమాట. మీ అందరు ఆశీస్సులు ఉంటే మనం ఇంకా కొంచెం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా ఫ్యామిలీ అయితే ఇంత కలిసి ఎప్పుడు ఫంక్షన్స్ అయితే చేసింది లేదు. ఈ ఫంక్షన్ ఒక్కటేనేమో. ఇది దగ్గర కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఉన్నాం. మనకి ఆవులు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పోవడానికి కుదరదు అనమాట. ఫైనల్గా ఈ ఫంక్షన్ అయితే నిమ్మలంగా కంప్లీట్ చేసుకునేసినాం. ఇంకా మా మిన్నమ్మ చూడత్త పాలు పొంగుతానే వీడియో తీసుకుందరా అని చెప్పింది. అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మర్యాద ఇచ్చేసినాం అనమాట అందరికీ. ఈమె మా చిన్నదిన. ఇంకా డే టైంలో మనం ఫుడ్ కూడా పెట్టినాము, డే పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన పాయసం, పప్పు, రసము, అన్నము, అంటికాయలు, కేసరి, బాదుషాలు అన్నీ పెట్టున్నామని ఇంకా మేమైతే ఫైనల్గా మంచిగా మనమైతే అన్ని ఫోటోలు తీసేసుకున్నాం అనమాట. ఫ్యామిలీ పిక్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము ఎప్పుడూ ఫ్యామిలీ ఎప్పుడూ కలిసిపోయింది కానీ ఏం చేసింది కానీ లేదు. ఈ పిక్స్ అయితే నాకు చాలా హ్యాపీని ఇచ్చినాయి. ఇంకా మేము మా ఫ్రెష్ కూడా మంచి డ్రెస్ తెచ్చినాడు, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా అమ్మ నాన్న ఫోటో అయితే నా దగ్గర ఒక్కటి కూడా లేదు. ఇదైతే నాకు చాలా ఇంపార్టెంట్ పిక్ అనమాట. ఇంకా ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడైతే వీడియోస్కి అస్సలు ఫొటోస్కి అస్సలు రాడు. వాడికి చాలా అంటే సిగ్గు కాదు. ఇంకా అంతా పెట్టుకుంటే మేము తీసుకోలేమని ఇంకా మా అత్త అయితే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ అన్నతో ఫోటో తీసుకుంటానందుకు. ఇంకా నేను కూడా చాలా హ్యాపీ. డాడీతో అసలు నాకు పిక్సే లేవు. ఈ ఫంక్షన్లోనే అనమాట నేను నాన్న కలిసి పిక్స్ తీసుకునింది. మా అత్త కూడా అంతేనేమో. మా నాన్న కూడా మ్యాక్సిమం ఫొటోస్కి అస్సలు రాడనమాట. ఇంకా మా అక్షయ్ గాడు మంచిగా ఫొటోస్కి వస్తాడు. ఇంకా నన్ను అయితే ఓ రేంజ్లో తీసినారనమాట ఫొటోస్ అన్నీ. ఇంకా ఫైనల్గా మనం ఫ్యామిలీ పిక్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా మన ఫంక్షన్ని కంప్లీట్ చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.